హలో ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది నేను మిమ్మల్ని చూసి. ఈ 3 మంత్స్లో చాలా జరిగాయి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. రీసెంట్గా నేను పీజీ నుంచి ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయా. రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కానీ చాలా గందరగోళంగా ఉన్నాయి. మెల్లిగా అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాం. టైంకి పని మనిషి కూడా వచ్చిన ఉండే, పాపం చాలా కష్టపడింది క్లీన్ చేయడానికి. తను తమిళ్ ఏదో చెప్తా ఉంది, నాకు ఏమాత్రం అర్థం కాలే. మేబీ తిడుతుందేమో. ఒక 2-3 గంటలు కష్టపడ్డాక నాకు కిచెన్ లాగా అనిపించింది. ఇంకా చాలా క్లీన్ చేసేది ఉంది కానీ మెల్లిమెల్లిగా చేద్దాం. క్లీనింగ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా. కిచెన్కి వెళ్ళి ఏమైనా చేసుకుందాం చూసినా కానీ ఏం లేవు. ఇక పాలు ఒకటే ఉండే, వాటిని పొంగిద్దామని చూసినా కానీ అవి పొంగితే మళ్ళీ క్లీన్ చేయాలి, అందుకని చెప్పి పొంగేయాలి. అలా బాల్కనీ వైపు వెళ్ళి ఆ వ్యూ చూస్తూ మిల్క్ తాగడం కంప్లీట్ చేసి. నేను చెప్పాలంటే నేను చెన్నైకి వచ్చిన మొదటి రోజు నుంచే ఒక మంచి ఫ్లాట్ కానీ రూమ్ కానీ ఎతకడం స్టార్ట్. పరిచయమైన ఫ్రెండ్స్ అందరినీ అడుగుతుండే మనం కూడా ఒక ఫ్లాట్కి షిఫ్ట్ అవుదామని, కానీ ఎప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపి. ఫైనల్గా నేను ఒక్కనే షిఫ్ట్ అయిపోయా. చలో వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం మనకు కావాల్సినవి. ఫుల్ టైర్డ్ ఉండే, నిద్ర కూడా వస్తుంది, కానీ చేసేది ఏం లేదు. నైట్ తినడానికి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చుకోవాల్సిందే బయటికి వెళ్ళి. ఈ ఫ్లాట్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మార్కెట్ జస్ట్ 1 కిలోమీటర్ అవే, ఒక 10 మినిట్స్లో వచ్చేస్తుంది ఆటో ఎక్కితే. నడిచినా కూడా దగ్గరే, కాకపోతే నాకు అస్సలు ఓపిక లేకుండే నడవడానికి. దగ్గరలో ఉన్న మార్ట్కి వెళ్ళి నాకు కావాల్సిన సామాన్ని ఒక్కొక్కటి కొనడం స్టార్ట్ చేశాను. తొందరగా కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ చాలా టైం తీసుకుంది. ఆల్మోస్ట్ చాలా కొనేసాను. ట్రాలీ ఉంది కాబట్టి తెలియలే, కానీ ఆ సామాన్ మాత్రం చాలా బరువు ఉండే. ఎలాగోలా కష్టపడి రూమ్కి వెళ్ళిపోయా. ఇక మన డిన్నర్ రెడీ చేసుకుందాం. చాలాసేపు ఆలోచించి స్పీడ్గా అయిపోయి ఒక ఐటమ్ తయారు చేసి. ఇండక్షన్ స్టవ్ పైన ఉండక చాలా రోజు అయింది. దాని హీట్ని కంట్రోల్ చేయలేక కుస్తీ పట్టిన దాంతో. ఈ ఇండక్షన్ స్టవ్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది తొందరగా హీట్ అవుతుంది. అందుకే కుకింగ్ కూడా జస్ట్ 30 మినిట్స్లో అయిపోయింది. నేను కష్టపడి చేసిన ఐటమ్ ఇది ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్. స్పీడ్గానే అయిపోయింది కానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ప్లేట్లో కొన్ని స్వీట్ పొటాటోస్ క్యారెట్స్ యాడ్ చేశాను. ప్లేట్ పట్టుకుని బాల్కనీకి వెళ్ళి తిందామని చూసా, కానీ అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. చెన్నైలో ఉన్న హీట్కి ఇక్కడ ఒక్కసారి వర్షం పడిందంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ వర్షం పడుతుంటే వచ్చే చల్లగాలి మాత్రం వేరే. ఇక రూమ్కి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేశా. ఎలా ఉంటుందో అనుకున్నా కానీ బాగానే ఉంది, పర్లేదు. నా చేతితో నేనే వండుకొని తినేసరికి నా బాడీలో ఏదో తెలియని పులకరింత. ఆ పీజీలో పనికి మాలిన ఊతప్పలు, ఆ ఇడ్లీ, ఆ సాంబార్ తినడం కంటే నా చేతితో నేను వండుకొని తినడం 100 రెట్లు బెటర్. మీ పీజీలకి మీ ఫుడ్కి ఓ దండవరా బాబు. నాకు సగం డిప్రెషన్ నా ఫుడ్ వల్లనే వచ్చింది. ఎనీవే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, రేపు కలుద్దాం, బాయ్.